దీన్ని 2 రకాలుగా పక్కదోవని పట్టిస్తున్నారండి. ఎలాగో అంటే మన ఇంట్లో మన అమ్మాయికి మనం కన్యాదానం చేస్తూ ఉంటే మనం ఏమనుకుంటామండి, నారాయణుడు అనుకుంటాం, అమ్మాయిని లక్ష్మి అనుకుంటాం కదా. లక్ష్మి ఇప్పుడు మనం చెప్పేటప్పుడు కూడా లక్ష్మీనారాయణ అభ్యా నమః అని అంటాం కదండి. అప్పుడు నారాయణ స్వరూపమే కదా అనేటటువంటి మాటని ఎక్కువగా జనాల్లో తీసుకుని వెళ్ళటం ఒకటే అయింది. ఇక రెండవ విషయానికి వచ్చేసరికి ప్రతి చోట కూడా అంటే మేము కేవలము భద్రాచలంలో రామనారాయణ కళ్యాణం అంటే శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగే నవమి రోజునే కాకుండా నిత్య కళ్యాణంలో కూడా చేస్తాము. అదేవిధంగా ఊరు వాడ మొత్తం కూడా ఇదే చెప్పిస్తాము అన్నారు. మొన్న ఇదే సిటీలో ఉగాది రోజున మేము దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయంలో అర్చకుడు స్పష్టంగా చెప్తున్నారు, రేపు నవమి నాడున రామనారాయణ కళ్యాణం జరుగుతుంది రండి అని చెప్తున్నారు. అంటే స్లోగా మైండ్లో ఏం చేస్తున్నారంటే ఇండ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు అలా అనుకుంటే అసలు దేవుణ్ణి నమ్మడం అనేది మానేస్తారు మొత్తం జనం. ఇప్పటికే మన మీద ఇతర మతాలు దాడి చేస్తున్నాయి. ఏమండి, మన ఇంట్లో మనం సఖ్యతగా ఉంటే, ఎప్పుడూ నేను చెప్తూ ఉంటామాట, మన ఇంట్లో మనం సఖ్యతగా ఉంటే మన కుటుంబం వైపు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరు చూడరు. మన కుటుంబంలో మన సఖ్యత లేనప్పుడే పక్కవారు ఎదురువారు చూస్తూ ఉంటారు. అలాగే మన మతంలోనే మనం ఇలా కొట్టుకుంటూ ఉంటే ఇతర మతాలకు చులకనైపోమా? దీన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? పూర్వపు నుంచి ఉన్నటువంటి ఆగమ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఆగం చేయొద్దు అంటున్నాము. అక్కడ జరగంది ఎందుకు చెప్పట్లేదు కదా, ఎందుకంటే అక్కడ కట్టినటువంటి రామదాసు ఉన్నారు. మొన్న మనందరం చూసాం మాధ్యమంలో. ఆ రామదాసు కట్టించినటువంటి ఆ దేవాలయంలో రామదాసు వంశస్థులైనటువంటి వారికే నో ఎంట్రీ అన్నారు. మనం చూసాం మాధ్యమంలో. అంత దారుణాలు జరుగుతున్నాయి. వారు వంశస్థులు కదండి. ఇప్పుడు మాకు గుంటూరులో కాదండి, అది ఉంటుంది వంశస్థులకి. 400 సంవత్సరాల క్రితం మా గుంటూరులో ఆరగ్రహారం శివాలయంలో పన్నాల పరదేశ్ సోమయాజులు గారి 1762లో కట్టించారు. నేటి వరకు మా నాన్నగారు వారు అలా వంశపారంపర్య ధర్మకర్తలు అన్నప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళ మేము కూడా వెళ్తాం కదా. ఆ మమకారం అనేటటువంటిది ఆ దేవాలయం పైన ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు వారి వంశస్థులుగా వారు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు అడ్డు చెప్పడానికి ఎవరో అని అంటున్నాను. అందుకనే సృష్టికర్తను ప్రేమించాలి. సృష్టికర్త సృష్టించినటువంటి గోడల్ని, విగ్రహాలని, మనుషుల్ని ప్రేమించకూడదు. పరమతమైన క్రైస్తవ మతం కరెక్ట్గా చెప్పింది, లవ్ ద క్రియేటర్ నాట్ ద క్రియేటెడ్ అని చెప్పారు. అందువల్ల వీళ్ళు ఎవరు అసలు రానివ్వకపోవడానికి ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? వీళ్ళు కట్టిస్తే వాళ్ళ ఇప్పుడు స్వామి ఏంటమ్మా, స్వామి విగ్రహము అక్కడ స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుని, ఆ సాకేతంలో ఉన్న రామప్రభువుని అనుకుంటే ఇవన్నీ చేరు. ఆ విగ్రహంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుని సాక్షాత్తు రామలక్ష్మణుడే వచ్చి మరి వారికి అంత బ్రాడ్ మైండ్ ఉంటే ఇలా పేర్లు మార్చరు, ఊర్లు మార్చరు, గోత్రాలు మార్చరు. అంత బ్రాడ్ మైండ్ అనేటటువంటిది లేదు. అందువలన కేవలము దేవుడు విగ్రహాల్లో మాత్రమే ఉంటాడు అని చెప్పేటటువంటిదే డాగ్మా అంటారు. అది ఛాందసము, ఛాదస్తము, మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రవచనకారులు, సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఛాదస్తాన్ని, డాగ్మాని ఇండ్యూస్ చేసేశారు. కాబట్టి మూఢనమ్మకాలతో గోడలే రాముడు, భద్రాచలంలో మాత్రమే ఉన్నాడు, భద్రాచలంలోనే చదవాలి. అయోధ్య లేదా, ఒంటిమిట్ట లేదా, వేరే చోటకు వెళ్ళొచ్చుగా. కాబట్టి ఈ డాగ్మాని సర్వనాశనం చేయాలి మనం. దానికి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఒక్కళ్ళే, ఆనందమూర్తి గారు సిబిఐని ఎదిరించి, సిబిఐ మెడలు వంచి, ఐజీ శ్రీవాత్సవ అనేటటువంటి వాడు ఇలాగే రెచ్చిపోయాడు సిబిఐలో. రెచ్చిపోతే ఇప్పుడు అతనికి కుష్ఠవ్యాధి వచ్చి మళ్ళీ బాబా గారు ఆనందమూర్తి గారి పాదాల మీద పడితే ఆయన క్షమిస్తే అప్పుడు అతను ఆనందనగర్లో సాధువు అయ్యి గురువుగారి దగ్గర చేసుకుంటున్నాడు. ఆనందమూర్తి అంటే సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు. ఆ తర్వాత ప్రౌఢ్ సిద్ధాంతాన్ని ఇచ్చి, ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీనిచ్చి నోబెల్ ప్రైజ్ డాక్టర్ విభాత్రా అని 1993లో నోబెల్ ప్రైజ్ విన్నర్గా మార్చినటువంటి వాడు. ఆనందమూర్తి గారు ఇచ్చినటువంటి ప్రౌఢ్ సిద్ధాంతం యాంటీ క్యాపిటలిజం అండ్ యాంటీ కమ్యూనిజం. దీన్ని తట్టుకోలేక జ్యోతి బసు అతని గవర్నమెంట్ డిస్టేబుల్ అయిపోద్దని గురువుగారిని మామూలు మనిషి అనుకొని ఆయన పాయిజన్ ఇచ్చి జైల్లో వేపించి 7 years పాయిజన్ ఇస్తే తాగేశారు. ఆయనకి ఏం కాల. నీలకంఠ దివస్ అని జరుపుతారు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా. శివుడు, ఆయన సాక్షాత్తు శివుడు. వీళ్ళందరూ చెప్తున్నారు కథలు. నమశివాయ శాంతాయ పుస్తకాలు చదివారా? నమామి కృష్ణ సుందరం అని ఈ తత్వాలన్నీ చెప్పారు.
ఈ రోజున ప్రతి పనికి మాలినవాడు శంబాల గ్రామం గురించి చెప్తున్నాడు. ఆ శంబాల అనేటి కలియుగ భవిష్యోత్తర పురాణంలో మొట్టమొదటి భూభాగము ఏర్పడింది అన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అక్కడ జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ అని గవర్నమెంట్ సంస్థలు చెప్తున్నాయి. గూగుల్ చేసి చూస్తే వస్తుంది. సింగ్ భూమి, ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది ఎర్త్, సృష్టించినప్పుడు ఈ సముద్రం నుంచి వచ్చింది జార్ఖండ్, ఇండియా అని. అంత నగ్న సత్యాలు చూపిస్తుంటేనే జనం తెలుసుకోవట్లేదు. పనికిమాలిన శంబాల ఎక్కడో ఉంది, హిమాలయ పర్వతాల్లోని ఇవన్నీ కట్టుకథలు పుట్టుకథలు అని ఒక పక్క చెప్తూనే వాళ్ళు మేము శంబాల వెళ్ళాము, చూసాము, మనుషులు వెళ్ళలేరు, యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి, మేము వెళ్ళొచ్చేసాము, శివపార్వతులు మాకు భోజనం పెట్టేసిన పిట్ట కథలతో శంబాల యొక్క గొప్పతనాన్ని ఎలాగైతే నాశనం చేశారో, అదేవిధంగా రామచంద్రుడు, రామభద్రుడు, రాముడు దేవుడని క్లియర్గా ఆ సాకేతం నుంచి, వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద అయోధ్యలో పుడితే రాముడు దేవుడు అంతే. ఇండియాలో అయోధ్యలో పుట్టాడు. కృష్ణుడు మధురలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు, బర్సానాలో రాధమ్మ తల్లి పుట్టింది. అండ్ మీటింగ్ ప్లేస్ అండ్ ద లవ్ స్పాట్ ఎక్కడ? బృందావన్, నిధివనం. ఇది సత్యం. ఇలా చెప్పాలి. ఇలా చెప్పకుండా ప్రవచనకారులు రామాయణము మహాకావ్యము, ఇది ఊహాజనితము, ఇది ఇమాజినరీ, ఇది లెజెండ్, పురాణాలు కుక్కిట పురాణాలు అని చెప్తే రాముడు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అసలు కృష్ణుడు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? రాముడు మటన్ తిన్నాడా, చికెన్ తిన్నాడా? వాళ్ళ కిచెన్లోకి వెళ్ళారా మీరంతా? కృష్ణుడు తిన్నాడా? కృష్ణుడు శవం కుళ్ళిపోయిందా? 7 రోజులు కుళ్ళిపోతే అర్జునుడు వచ్చాడా? అర్జునుడు ఎవడు? ఆఫ్టర్ ఆల్ అర్జునుడు. కృష్ణుడు లేనిదా అర్జునుడు ఎవడు? ఆయన వచ్చి ఈయనకి మామూలు మనుషులకి అంత్యక్రియలు చేసినట్టు చేశాడని చెప్తున్నారు. రాముడు సరయూ నదిలో వెళ్ళిపోతే సరయూ నదిలో ఆత్మహత్య చేసుకుని కాన్స్టిట్యూషన్ ప్రకారం రామచంద్ర ప్రభు ఆత్మహత్య చేసుకున్నట్టు అని చెప్తున్నారు పెద్ద మనుషులు. ఇలాంటి పనికి మాలిన ఫిలాసఫీలన్నీ ఇండ్యూస్ చేయడం వల్లే హిందూ మత మీద దాడి, క్రైస్తవుల దాడి, ముస్లింల దాడి సమంజసం. ఎందువల్లంటే వాళ్ళు అందుకే లోకం చేస్తున్నారు. ఎవరు వెళ్తారమ్మా? ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పేర్లు మార్చేసి గజెట్లో మార్చుకోండి. భద్రాచలం రాముడి పేరు గజెట్లో మార్చుకోండి, ఎవరు ఏం పర్వాలేదు, ఆధార్ కార్డులో మార్చుకోండి, పాన్ కార్డులు మార్చుకోండి, పాస్పోర్ట్లు పెట్టుకోండి, రామభద్రుడు తీసి పీకి పడేసి ఇవన్నీ ఎవరికి కావాలమ్మా? అయోధ్య ఉండగా ఈ పోరాటం ఎందుకు? ఈ పోరాటం పనికిమాలిన పోరాటం. రాముడు విగ్రహమా? రాముడు భద్రాద్రిలోనే ఉన్నాడా? ఎవరు చెప్పారు విగ్రహాలను దేవుడని? విగ్రహాలు కాదు దేవుడు, చైతన్యమూర్తి రాముడు. రాముడు ఎవరు? శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణం వచసా గృహామి, శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. అసలు దేవాలయ వ్యవస్థ ఎలా వచ్చిందమ్మా? దేవాలయ వ్యవస్థ పోన్లే పురోహితుడు బతుకుతాడని, 10 మంది బతుకుతారని గుడి కడితే, మతం ఐక్యత కోసం, కులం ఐక్యత కోసం కడితే, ఇప్పుడు జనాలు పెరిగిపోయేసరికి జనాలను తిడుతున్నారు, భక్తులను తిడుతున్నారు, దేవుడి పేర్లే మార్చేస్తున్నారు. ఇళ్లలో చేసుకుంటే దేవుడు ఉండడా? అణువణువులో ఉంటాడు దేవుడు. కాబట్టి ప్రతి హిందువు కూడా స్వామి వివేకానంద చెప్పినట్టుగా సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. అంతే, అదే దైవత్వం, అదే రాముడి యొక్క ఆరాధన. శ్రీరామచంద్రుడు వాజ్ ఎ మిస్టరీ. శ్రీరామచంద్రుడు ఇస్ ఎ మిస్టరీ అండ్ శ్రీరామచంద్రుడు విల్ బీ ఎ మిస్టరీ. ఆయన ఎవరికి అర్థం కాడు.